జవదాటని నోటి మాటనే నిలబెట్టేను మనిషికున్న విలువ. బురద నీటి అందం పెంచేను విచ్చుకున్న పూరేకుల కలువ. జలచరాల్ని రక్షించేను చెరువు కడుపు నింపిన నీటి నిలువ. పసి మనసు పసిడిలా మెరిసి మురిసేను ప్రేమతో పిలువ. ఆరు బయట రాత్రి నిద్రకు ఆకాశం చుక్కల దుప్పటి కప్పుతుంది. కనబడని చీకట్లోనైనా మల్లెల వాసనల్ని గాలి మోసుకొస్తుంది. రాయడం రాని అమ్మ రంగులతో వాకిలి నుదుట ముగ్గేస్తుంది. చినుకుల ముద్దులతో నేలమ్మ పచ్చని మొలకలై నవ్వుతుంది. వాహనాల శబ్దం హోరుతో నిద్రలేక జాగారం చేసే రోడ్లు. మద్యం నిషాలో వేగం కబంధ హస్తాల్లో చిట్లిన రక్తం ఘాట్లు. కాలగమన ఎదురీతలో సాంకేతికత తెచ్చిన చావు పాట్లు. బంధాల బాధ్యత మరిచిన యాంత్రిక మానవుల అగచాట్లు. నిరీక్షణ పువ్వుల తేరుపై తేలిపోయేలా హాయిగుండాలి. రక్షణ అభద్రతను అంతమొందించే కవచంగా మారాలి. పరీక్ష ప్రేమకు పట్టాభిషేకాన్ని చేసే పారవశ్యం కావాలి. జాగరణ నక్షత్రాల దారుల్లో విహారంలా సాగిపోవాలి. సంధి కాలాన్ని సద్వినియోగం చేసుడంటే శాంతి స్థాపనేగా. విప్లవం ఫలితం పొందడమంటే లక్ష్యం సాధించుకొనుటేగా. విధ్వంసాన్ని అరికట్టుడంటే న్యాయాన్ని కాపాడు కర్తవ్యమేగా. దుష్టుల సంహారమంటే రాక్షస కృత్యాలకు భరతవాక్యమేగా. పిల్లల అరుపుల్లో ఆనందాల గజ్జల సవ్వడులను వినడం నేర్చుకో. కన్నుల చూపుల్లో వెలుగులోని చీకట్లను చీల్చడాన్ని అలవర్చుకో. పన్నుల దాడిలో పేద బ్రతుకుల్ని చితక్కుండా భద్రంగా కాపాడుకో. వెన్నెల వెలుగు పాటలో పాపాయికి పాల బువ్వను తినిపించుకో. పరుగెత్తే కాలంలో ఆదరణ కరువైన ముసలిప్రాయపు బ్రతుకులు. ఎలుగెత్తే గొంతులో వెలిసిపోతున్న పాత మాధుర్యాల సరిగమలు. ముంచెత్తే వర్షంలో నీట మునిగిపోతున్న బడుగు జీవిత నావలు. వలసొత్తే వేల మైళ్ళ దూరం మర్చిపోయే పక్షిజాతుల మూకలు. అవునని ఒప్పుకొని కాదని బుకాయిస్తే విలువలేని మాటనేగా. రాసే రాత అందంగా లేకున్నా భావం గొప్పగుంటే చాలుగా. నాటిన మొక్కకు రక్షణ కవచంగా మనుషులుంటే మేలుగా. పెట్టిన అన్నం ముద్దలో చిటికడంత ప్రేమ తడుంటే హాయిగా.
ఎడబాటు ప్రేమ విరహానికి ముద్దులతో కాలమిచ్చే రిబేటు, కొనికిపాటు అలసిన శరీరానికి ఊరటనిచ్చేటి సర్దుబాటు, వేగిరపాటు ఆపదలను కొని తెచ్చే అనవసరపు తలపోటు, అదిరిపాటు వెన్ను పూసలలో మంట పెట్టే ఎర్ర తేలు కాటు. నా మాట వింటూ ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి.